ఇంకోటి అసలు వైసీపీ లీడర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ అంబటి రాంబాబు, గోరంట మాధవ్ వీళ్ళున్నారు కదా! హ్మ్. వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటసలు? ఏం చెప్తామండి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పరిపాలన చేసి మంచిగా ఉండుంటే బావుండేది. సో, వాళ్ళు అంటే మాట్లాడే ఏది చేయలేదంటారా మంచి? ఏం చేశారండి? ఇప్పుడు ఆయన అంబంటి రాంబాబు గారున్నారు. ఆయన పర్సనల్‌గా నాకు ఎవరి మీద ఎలాంటి పర్సనల్‌గా ఏం ఆ! లేవండి. అందరూ పర్సనల్‌గా కాదు రాజకీయ పరంగానే. రాజకీయ పరంగా ఉన్నారు. మనం ఏదన్నా మాట్లాడాలి అనంటే ఇప్పుడు నేను ఒక కామన్ వుమెన్‌గా మాట్లాడుతున్నాను. నాకు మటుకు రాజకీయాలు పెద్దగా తెలీదు. ఎలా మాట్లాడాలంటే ఎలా వస్తాయి మాటలు? ఎక్కడ న్యూస్‌లో వింటానో, లేకపోతే ఎక్కడన్నా మామూలుగా యూట్యూబ్‌లో వింటూ ఉన్నప్పుడు మనకి కొన్ని వస్తాయన్నమాట. సో, వాటిని బట్టి మనం మాట్లాడతాము. ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ మినిస్టర్‌గా అయ్యాడాయన. అడిగితే అది ఎందుకు చేయలేకపోతున్నా నాకు అర్థం కాలేదు అంటాడు. అది ఎందుకు అర్థం కాలేదు ఇప్పటికి అర్థం కాలేదంట ఆయనకి. మరి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఇయర్‌లు పాస్ అయిపోతున్నాయి గానీ అది మటుకు అయిపోవడం లేదు. ఏమన్నా అడిగితే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. మరి ఏం చెప్దాం చెప్పండి? ఇప్పుడు బోరుగడ్డ అనిల్, హ్మ్. నందిగం సురేష్ వీళ్ళందరూ ఉన్నారు గదా! వీళ్ళ అరెస్ట్‌ల మీద జగన్ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ చిన్న పిల్లలు. ఆ హ్మ్. చిన్న పిల్లల్ని అన్యాయంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు గదా! అవును. మీ కౌంటర్ చెప్పండి మేడం. చిన్న పిల్లలే. అవినాష్ రెడ్డి గారు గూడా చిన్న పిల్లోడే గదా! అందుకే హ్మ్. గదా! ఇప్పుడు బాబాయ్ హత్య కేసులో సీబీఐ ఆయన పేరు వస్తున్నా గూడా చిన్న పిల్లోడు ఆడికేం తెలీదు, చిన్న పిల్లోడు ఆడికేం తెలీదు అని అంటున్నారు కదా! ఆళ్ళందరిని చిన్న పిల్లోల్ని చేసి, చిన్న పిల్లోల నోట్లో నుంచి మాట్లాడిచ్చి కొన్ని కొన్ని బూతులు మాట్లాడుతుంటే బోరగడ్డ అనిల్ గాని వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్యల గురించి, చిన్న పిల్లల గురించి ఇట్లాంటి వాళ్ళని ముందు నడ్డిరగొట్టాలి. అలా మాట్లాడే వాళ్ళని. పబ్లిక్‌గా రేప్ జేస్తాను, పబ్లిక్‌గా ఇది చేస్తాను, నా కొడక ఏసేస్తానని జెప్పి బాబు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని అడ్డిరగ్గొడితే చక్కగా వస్తారు. రెండో వాడు గూడా మాట్లాడుకోకుండా చక్కగా మాట్లాడతాడనమాట. ఎందుకు రాజకీయంగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు తీసుకురావాలి? ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏం మీకు ఆడపిల్లకాయలు లేరా? మీ ఇంట్లో మీ పెళ్ళాలు లేరా? మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఎందుకలా మాట్లాడతారు? వాళ్ళ తల్లుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు ఒక తల్లి కంటేనే గదా మీరు బయటకొచ్చారు. ఎవరైనా అంతే గదా! ఎందుకు మాట్లాడతారు? రాజకీయంగా ఏదన్నా ఉంటే కొట్లాడండి, మాట్లాడండి. వ్యక్తిగత సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడతారు? అలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు మంచివాళ్ళా? ఓకే. చిన్న ఇష్ పిల్లలా? అవును. ఈ సోషల్ మీడియా వీటి వల్ల అరెస్ట్‌లు, ఈ వైసీపీ వల్ల అంటే వాళ్ళు అని కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకంటే ఈ బోరుగడ్డ అనిల్ గూడా మా వాడు కాదని వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా ఉందిప్పుడు. హ్మ్. ఇప్పుడు ఈ అరెస్ట్‌ల మీద మీ అభిప్రాయం చెప్పండసలు? అరెస్ట్‌ల మీద అభిప్రాయం ఏంటి అనంటే, ముందు పరిపాలన ముందు చేసేటప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళంతా ఇది చేశారు. అప్పుడు భరించారు గదా! ఇప్పుడు అధికారం చేతికొచ్చిన తర్వాత ఎందుకలా మాట్లాడామని ప్రశ్నించకపోతే అది ముందుకు అలా తరలిపోతూ ఉంటది. వంశపారపర్యంగా వస్తున్నట్టు ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. మరి దాన్ని ఖండించాలనంటే ఇప్పుడుండే ప్రభుత్వం దాని చర్యలు తీసుకోవాలి గదా! మరలాంటి వాగిన వాళ్ళని మొహం పగలగొట్టాలి గదా! మరి చేయకపోతే ఎట్లా ఆగుతాయి ఇలాంటియన్నీ? అలాంటియన్నీ గూడా కట్టడి చేయాలి గదా! అందుకని తీర్చేశారు. దాంట్లో పర్సనల్‌గా తీసుకొని అంతా ఏం లేదు కదా! వాళ్ళ యొక్క అంతకుముందు గత ఇదిలో చేశారు కాబట్టి, వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు కాబట్టి, ఈరోజు అందరికి బెండ తీస్తున్నారు. కరెక్టే. ఓకే. హ్మ్. అంటే